అయితే ఓ సత్యం తెలుసుకో, అదే మాకు చింతను కలిగించింది. నేను భూమిపై పాతాళంపై విజయాన్ని పొందవలనంటే నేనొక పుత్రుడికి తండ్రిని కావాల్సి ఉంది. నీవు ఎందుకు నవ్వుతావు? అరే, నీవెందుకు నవ్వుతావు? ఇంతదాకా తెలియదు సుమా, నా పతిదేవులు ఇంత అమాయకులని. ఇంత అమాయకుల? ఎంత అమాయకులు? ఎంతగా అంటే మీకు ఇది కూడా తెలియదు. పుత్రుడు వివాహమైన వెంటనే కాదు, కొన్ని మాసాల తర్వాతనే జన్మిస్తాడని. నేను అమాయకుడినని నీవు నవ్వుతున్నావు. నేనేమో నీవు అజ్ఞాని అనుకుని అంతా వింటున్నాను. నేను అజ్ఞానినా? అయ్యో, నేను చెబుతున్నదేమంటే ఇప్పుడేగా మనకు వివాహమైంది. ఇక సమయం వచ్చినప్పుడు మనకు పుత్రప్రాప్తి కూడా అవుతుంది. కాదు వరాక్షి, కాదు. పుత్రుడు నీ నుంచి కాదు, పరమేశ్వరుని ఆరాధన వల్ల ప్రాప్తిస్తాడు. ఏమిటి? అవును, మా తండ్రి ప్రజాపతి కశ్యపుడు, ఆ దేవర్షి నారదుడు ఇద్దరూ చెప్పారు, పుత్రప్రాప్తి కోసం నేను శివారాధన చేయవలసిందేనట. అదే నిజమైతే తమరు తప్పకుండా తమ మనోవాంఛ నెరవేరడానికి శివారాధన చేయవలసింది. పితాశ్రీ, ఆ దేవర్షి నారదుల మాటలు ఎన్నటికీ అసత్యం కాజాలవు. కాని వరాక్షి, ఒక విచారం ప్రశ్నార్థకమైన ఎదుట నిలిచింది. నిన్ను వదలి శివారాధనకు వెడితే నీకెలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఏ భార్య అయినా కోరుకునేది తాను తన భర్త మంగళ కార్యానికి అడ్డు రాకూడదని. మరి నేను కూడా మీకు అడ్డు తగిలి తమ శివారాధనలో జోక్యం చేసుకోను. నాకు విచారం ఎందుకు అంటే, మన వివాహం జరగగానే నిన్ను వదలి ఆరాధనకని వెళ్ళిపోవటం అనేది ఉచితమేనా అని. శివుని సన్నిధికి వెళ్లడంలో అనుచితమే ఉంది? ఆయన సర్వోన్నతుడే. ఆయన ఎదుట నా వంటి బంధువులంతా అల్పులే కదా. సంతోషంగా వెళ్ళండి స్వామి. ఇంత పెద్ద నిర్ణయం చేసే ముందు మా తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉంటుంది. నేననుకోవడం, వారు కూడా మీకు హితాన్ని బోధిస్తారు. ఎందుకంటే మీరు ప్రభు భక్తితో ఆశీర్వాదం కోసం వారి శరణుకై పెడుతున్నారు. ఇందుకు నేను ఒప్పుకోను. మాత, పితాశ్రీ భవిష్యవాక్కు ప్రకారంగా పుత్రప్రాప్తి కాకుంటే నా విజయయాత్ర సఫలం కావటం జరగదు. మరి పుత్రప్రాప్తికై తపస్సు చేయవలసినదే కదా. అందుచేత నాకు వెళ్ళి తపస్సు చేయ అనుమతి ఇవ్వండి మాత. చూస్తున్నాను ఋషివర్య, పరాక్రముడైన నా పుత్రుని భ్రమింపజేసి మౌనంగా నిలబడ్డారు. లేదు మాత, లేదు. తండ్రి గారిని ఎందుకు తప్పు పడుతున్నారు? ఇటువంటి భవిష్యవాకు దేవర్షి కూడా పలికారు. పితాశ్రీ కాని దేవర్షి కాని అందరూ ఇతరులను అదృష్టహీనులు చేయ ప్రయత్నించేవారే. దేవర్షి నారదుడు దేవతలకు మిత్రుడు, మనకు శత్రువును. ఇటు చూస్తే మీ పితాశ్రీ కూడా. ఏం చెప్పను, ఆ నారదుడు మన దైత్యుల పట్ల సర్వదా కపట భావంతో ప్రవర్తించాడు. అతడి భవిష్యవాక్కులో కపటత్వమే వినిపిస్తోంది. ఉద్రేకంలో దేవర్షి నారదుణ్ణి తోలనాడడం నీకు ఉచితం కాదు. స్వార్థము మరియు మనోవాంఛ నెరవేరలేదని ప్రతివారు తమ తప్పులు తెలుసుకోకుండా ఇతరులపైనే దోషారోపణ చేస్తారు. అటువంటి వారికి భర్త కనపడడు, తండ్రి కొడుకు దేవతలు ఉండరు. నీవు కూడా అటువంటి తప్పే చేయబోతున్నావు. నారదుల వారు ఎల్లప్పుడూ ఎల్ల ప్రాణుల హితము కోరి పరోపకారం చేయ ప్రయత్నిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రణామం మాత. దేవి పార్వతి, ఈ విధంగా మా కేసి తదేకంగా చూస్తున్నావే? దేవాదిదేవా, తమరేమో అసుతోష మహేశ్వర రూపులుగా ప్రసిద్ధులు. అందరి మనోవాంఛలను నెరవేరుస్తారు. నాది కూడా ఓ కోరిక తీర్చండి పరమేశ. నీకు తెలుసు కదా, నేనెల్లరి కోరికలు తీరుస్తానని. మరి మేము అడగక అడిగిన మా అర్థాంగి కోరికనే తీర్చకపోతామా? ఏమి నీ కోరిక దేవి? నా కోరిక ఏమంటే, గగన విహారం చేస్తూ ఆనందంగా కాశీ వెళ్ళాలని ఉంది. కైలాసంలాగే కాశీ కూడా తమ ప్రియమైన నివాస స్థలం కదా. అక్కడ అసంఖ్యాక శివభక్తులు
తమరి సాక్షాత్కారానికై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తమరు వారి భక్తికి, వారి కోరికలకు సముచిత ప్రతిఫలం ఇవ్వవలసిందే. అలాగే పదదేవి, మేము నీ కోరిక తీర్చడానికి తత్పరులమే. కానీ స్వామి, నందికి శివగణాలకు మనం విహారానికి వెళుతున్నట్టు చెప్పాలి కదా. అందుకు అవసరమేం లేదు. నందయ్య, పరమేశ్వరుడు మాతా పార్వతి ఎక్కడికెళ్లారు? ఏం చెప్పను, ఎలా చెప్పమంటావు? వారు ఎక్కడికెళ్లారో ఈ విషయం గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఒకవేళ పరమేశ్వరుడు భక్తుడి పిలుపు విని సహాయం చెయ్య వెళ్ళారేమో. మరి పార్వతీమాత? ఆమె కూడా వెంట వెళ్లే ఉంటుంది. నాకు అనిపిస్తోంది అందర్నీ చకితుల్ని చేయడానికి వారు అదృశ్యులై ఉంటారు. ఇప్పుడేమవుతుంది నందయ్య? ఏమవుతుందయ్యా, వారు ప్రత్యక్షమయ్యేదాకా మనం అందుకు వేచి ఉండవలసిందే. స్వామి, పోనీ మనం కాశీ చేరుకునే ముందుగా మందరాచలంపై కొంత సమయం పాటు విశ్రమిస్తేనో? అలాగే మేము ముందే అన్నాంగా నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తామని. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను ఎంతకాలమైనా కఠోర తపస్సు చేస్తూనే ఉంటాను. నా పట్ల తమరు ప్రసన్నులై నాకు పుత్రుణ్ణి ప్రసాదించేంత వరకు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దైత్యరాజు హిరణ్యాక్షుడా, శివాయ, నారాయణ నారాయణ. ఓ పరమేశ, అద్భుతం తమరు, తమరి లీలలు అద్భుతమే. ఇది మరి యథార్థమే. తమరు హిరణ్యాక్షుని తపస్సుకు ప్రసన్నులైపోయి అతడికి పుత్రుణ్ణి ప్రసాదిస్తారు. కానీ ఆ పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో అనే విషయాలు తమరు తప్ప మరి ఇంకెవరు తెలుసుకోగలరు? చెప్పు ప్రియా, హిమాలయాలు బాగున్నాయా లేక మందరాచలమా? హిమాలయాలే. ఎందుకంటే హిమాలయాలు నీ పుట్టినిల్లు గనక. ఎందుకంటే అక్కడ నా భర్త తపోస్థలముంది, గృహముంది. మరి భర్త గృహం స్వగృహమే అవుతుంది. ప్రియా, అందం నీ ముఖారవిందంపై నిలిచిపోయి ఎంత అధిక సౌందర్యమయమైందంటే ఇక దాని నుంచి దృష్టి మరల్చుకోవడం సాధ్యం కావడమే లేదు. నీ అందమైన నేత్రాలను చూస్తూ ఉంటే అవి ప్రేమ సుధతో నిండినట్టుంటాయి. వాటి నుంచి లజ్జ, ఆకర్షణ అనే
సుధారసం ఒలుకుతోంది. మధురమైన నీ అధరాలు సుమలేత పుష్పాలలా ఉన్నాయి. నీవు పలికితే పూలతేనెలు కురిసినట్టుంటుంది. నీ అందాల రూపం, లావణ్యం, ఆకర్షణ, మనోహర సౌందర్యం చూస్తూ ఉంటే నా మనోవాంఛ పెరిగి యుగయుగాల పాటు నీ అందమైన ముఖారవిందాన్ని కళ్ళారా చూసి నా మదిలో నిలుపుకోవాలనుంది. స్వామి, ఈ వింత వ్యక్తి ఎవరు? ఇతడి వింతదనం నీ లీల యొక్క ఫలితమే దేవి. నా లీలేముంది స్వామి? నీవు నా కళ్ళు మూసేశావు. అప్పుడు ఇతడు ఉత్పన్నుడయ్యాడు. అందుచేత ఇతడు అందులో ఒక తప్పలేదు. ఇప్పుడిక ఇతడు రాక్షసులతో నివసించాలి. అందుచేత ఇతడు రాక్షస రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక నీవే ఇతన్ని పెంచి పెద్ద చేయవలసి ఉంటుంది. నేనా? అవును. ఈ బాలుడు తన నిర్ధారిత స్థానం చేరుకునేదాకా నీవే పెంచి పెద్ద చెయ్యాలి. కానీ ఇతడి నిర్ధారిత స్థానం ఎక్కడుంది? కొంత సమయం పిమ్మట విషయమంతా నీకే తెలుస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. తమని పిలుస్తున్న ఈ భక్తుడెవరు స్వామి? ఆ హిరణ్యాక్షుడే పిలుస్తున్నాడు. ఈ బాలకుడి తండ్రి. ఏమిటి? అవును దేవి. ఈ అంధుడు అతడి పుత్రుడే అవుతాడు. पुष्पलोचन ओ जटिल करुणामय, ओ यशोधना पुष्पलोचन ओ जटिल करुणामय, नादु पिलुपुनु अवधरिंपुमु, नादु पिलुपुनु अवधरिंपुमु, మనసులోనే వెలయుమా. ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో, ఓం డమరుక ధారక నమో.
हिरण्यगर्भा भस्मप्रिया सर्वभूता महेश्वरा पुत्रभिक्षनु कोरुवाडनु भवहरा